వెల్కమ్ టు నేటిదాత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు. అమరావతి, బెంగళూరు, చెన్నైకి బుల్లెట్ ట్రైన్. దక్షిణాదిలో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని వ్యాఖ్య. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ వెల్లడి. 22A భూముల వివాదానికి బాధ్యత వహించాలని పొంగులేటి రాజీనామా చేయాలని లక్ష్మణ్ డిమాండ్. 22A భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వ్యాఖ్య. పేదల భూములను నిషేధిత జాబితాలోకి ఎలా చేర్చారని ప్రశ్న. కొడుకును కాపాడేందుకే గ్రూప్ 1 పై చంద్రబాబు ఆరోపణలు అన్న జగన్. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలకు ఆధారాలు ఎక్కడ అన్న జగన్. మా హయాంలో గ్రూప్ 1 లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వ్యాఖ్య. ఖైరతాబాద్ లో బోగస్ ఓట్లపై శ్రవణ్ సంచలన ఆరోపణలు. ఒకే చిరునామాలో 44 ఓట్లు, బోగస్ ఓట్ల కలకలం. ప్రైవేట్ కార్యాలయాన్ని నివాసంగా చూపి ఓట్లు నమోదు చేశారా అని ప్రశ్న. బోగస్ ఓట్లపై సమగ్ర విచారణ జరపాలన్న దాసోదు శ్రవణ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి, పరస్పర సహకారంపై చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ప్రతిపాదించారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలని అన్నారు. యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విపత్తుల సమయంలో పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని కోరారు. రెండు 2018లో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్ 1 భర్తీ ప్రక్రియలో తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయిందని, తమ హయాంలో కేవలం మెయిన్స్ పరీక్ష నిర్వహించామని తెలిపారు. 2025 డిఎస్సీ మాదిరిగా తమ హయాంలో పేపర్ లీకేజీ జరగలేదని అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తమ హయాంలో ప్రత్యేకంగా ర్యాంకులు రాలేదని చెప్పారు. ఎవరికైనా అనుకూలంగా ప్రత్యేక జీవోలు తీసుకురాలేదని స్పష్టం చేశారు. పరీక్ష రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి. ప్రిలిమ్స్ కూడా ఆయనే చేసినాడు. మేము చేసిందల్లా ఊరికే మెయిన్స్ కండక్ట్ చేయడమే. సో ఎక్కడొస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? అసలు ఎవడన్నా మాట్లాడేదానికైనా కానీ రీజన్ ఉండాలన్నా, హద్దు పొద్దు ఏదైనా ఉండాలన్నా. మరింత దిగజారిపోయి 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకుని వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కండక్ట్ చేసిన డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అప్పుడు జరగల. అప్పట్లో చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజన్ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడేది అప్పుడు గురించి. అంటే మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు మా మీద చేస్తూ ఉన్న ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నా. అప్పటి అంటే మా ప్రభుత్వం
అప్పటి ఏపీపీఎస్సి పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. పరీక్షలే రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు మా గవర్నమెంట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియోలు, వీడియోలు ఇలాంటి ఆధారాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వ హయాంలో బయటికి రాలా. తేడా చెప్తున్నా. అప్పటికి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పిచ్చి ఆరోపణలకు చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు జరిగిన నిజమైన ఈ స్కామ్కు మధ్య తేడా చెప్తా ఉన్నా. బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. బూత్ నెంబర్ 237 పరిధిలోని ఓ ప్రైవేట్ కార్యాలయాన్ని నివాస ప్రాంతంగా చూపించి ఓటర్లను నమోదు చేశారని తెలిపారు. ఒకే చిరునామాలో 19 మంది ఓటర్లుగా నమోదైన విషయాన్ని తన బూత్ లెవెల్ ఏజెంట్లు గుర్తించారని చెప్పారు. దీనిపై సంబంధిత బిఎల్ఓలకు ఫిర్యాదు చేసినా కేసులు పెడతామని, తమను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. గతంలో 19 ఓట్లు ఉన్న అదే చిరునామాలో ప్రస్తుతం ఏకంగా 44 ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. ఎన్నికల అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. డిఎల్ఓలు, ఈఆర్ఓల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అనుమానాస్పద నమోదులను పూర్తిగా పరిశీలించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో కీలకమని, నకిలీ ఓట్లతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయకూడదని అన్నారు. ఈ లిస్ట్ నేను మీకు ఏదైతే చూపెడతా ఉన్నానో ఈ లిస్టు అసెంబ్లీ నెంబర్ 60 ఖైరతాబాద్ నియోజకవర్గం 60 నెంబర్, బూత్ నెంబర్ 237 అంటే పార్ట్ నెంబర్ 237, హౌస్ నెంబర్ వచ్చేసి 8-2-684/250. ఇది మన పక్కనే ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ఒక నివాసం. ఇది నివాసం. ఇక్కడ మీకు పైన ఇక్కడ కనబడుతుంది అనమాట. అది టచ్ స్టోన్ అని చెప్పని ఒక సంస్థ ఫౌండేషన్, టచ్ స్టోన్ ఫౌండేషన్ అని చెప్పని ఒక సంస్థ నడుస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్లో ఎస్ఆర్ ప్రక్రియ కొత్త ఎలక్టోరల్ రోల్ మన డిక్లేర్ చేయకముందు ఉన్నటువంటి ఒక ఎలక్టోరల్ రోల్లో 19 మంది ఓటర్లు ఈ ఆఫీస్లో ఉన్నట్టుగా మనకు రిజిస్ట్రేషన్లో కనబడతా ఉండే. మా బిఎల్ఎల్ అంతా పోయి చెప్పినారు. బిఎల్ఎల్ అంతా వెళ్ళిపోయి ఆ స్థానిక బిఎల్ఓలకు తర్వాత ఈఆర్ఓలకు వెళ్ళి చెప్పి ఒక ఇట్లా బోగస్ ఓట్లు ఉన్నాయా, చాలా చోట్ల ఆఫీసులు ఉన్నాయి, ఆఫీసులలో కూడా ఇండ్లు అని చెప్పి చూపెట్టుకొని దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఇవన్నీ కూడా తీయాలి అని చెప్తే సరే స్థానిక బిఎల్ఓలతో గొడవలు, పోలీసు కేసులు, ఇదంతా పంచాయతీ నడిచింది ఒక ఎత్తు. తగ్గకపోగా వింతేందా అంటే అదే ఇంట్లో నేను ఇంతకుముందు పెట్టిన ఇంట్లో మీకు అదే ఇంట్లో ఇక్కడ 44 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది 19 ఓట్లు ఇదే ఇంట్లో ఉన్న లిస్టు. మన కొత్త ఎలక్టోరల్ డిక్లేర్ చేస్తే ఎంత అయింది? 44 అయింది. కనీస ఇంగితం లేదు, ఔచిత్యం లేదు, గైడ్ లైన్స్ పట్ల చిత్తశుద్ధి లేకుండా ఎన్నికల సంఘం వాళ్ళ ప్రతినిధులు ఈఆర్ఓ కానీ బిఎల్ఓలు కానీ ఇంకెవరన్నా కానివ్వండి, ఏఈఆర్ఓలు ఎవరన్నా కానివ్వండి, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని 150 కోట్ల మంది ప్రజల తరపున నిజమేంటో తమకే తెలుసున్నట్లుగా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఒకే సంస్థ, కొన్ని వర్గాలు మాత్రమే నిజానికే ప్రతినిధులుగా వ్యవహరించడం సరికాదని అన్నారు. దేశ ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశంలో భిన్నత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొంటారు. ప్రజల గొంతుకును వినకుండా తమ అభిప్రాయాలనే దేశ అభిప్రాయాలుగా భావించడం తగదని విమర్శించారు.
And I say, no, only 1.5 billion people can know their truth. Even I cannot do. If I start to believe that I know your truth, I'm a madman. Because I'm not you. I have not faced what you have faced. I have not seen what you have seen. I have not dealt with what you have dealt with. I don't have the same father, the same mother, the same friends, the same brother, nothing. So how can I say that I know your truth? Please notice, Gandhiji's book was not called My Experiments. Whose truth? My experiments with truth. Not the truth. Not my understanding of the truth. No, my experiments. I have experiments of my truth. You have experiments of your truth. You have experiments of your truth. Today, the ideological battle in India is that. It is not about environment, politics, free media, nothing. That is all superficial. The real fight is what? The real fight is that a group of people have suddenly decided, because they have control of the system, that they know the truth of everybody in this country. తెలంగాణలో 22A భూముల వివాదంపై కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22A నిషేధిత జాబితాలో భూముల చేర్పు వల్ల పేద భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. భూముల రికార్డుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిషేధిత జాబితాలో భారీగా భూములు చేర్చారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నిజమైన భూ యజమానులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 22A జాబితాలో భూములు ఎలా చేరాయి, ఎవరి ఆదేశాలతో చేర్చారనే అంశాలను బయట పెట్టాలని అన్నారు. ఆ రోజు మరి న్యాయం చేస్తామని చెప్పడం ఇది కాలయాపన. కేవలం ఆ యొక్క దోపిడీకి పాల్పడినటువంటి అధికారులను లేదా నాయకులను కాపాడడానికే మరి ఇది వీరి యొక్క ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భూ కుట్రలను గ్రామాలు పట్టణాల్లో ఎండగట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ మడమ తిప్పకుండా ఉద్యమిస్తుందని మంత్రి రాజీనామా చేయాలి. అదే రకంగా పేదలకు ఆ భూములని కూడా మరి హస్తగతం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణలో ఈ అసైన్ భూములు, పేదల భూములు, మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కున్న ఫ్లాట్స్కు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం ఉందని, అందుకనే మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే దర్యాప్తు జరపని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో భవ్య పథకం కింద 6 కెమికల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కెమికల్, పెట్రోకెమికల్ పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కెమికల్ పార్కుల ఏర్పాటుతో పారిశ్రామిక పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని తెలిపారు. పెట్రోకెమికల్ కారిడార్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వస్తువులు, రవాణా సదుపాయాలను మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికి 8 months అయింది. ఒక స్టే తెచ్చాడు బారిసార్ అధ్యక్ష. ఒక బినామీ కంపెనీ, ఆనాటి మంత్రి ఒక బినామీ కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. అది మనం క్యాన్సిల్ చేశాము. దానికి ఇప్పటికి 8 months స్టే వికెట్ చేయలేకపోయినాం అధ్యక్ష. రెండోది ఏంటంటే రిలయన్స్ 2600 ఎకరాలు 2008లో తీసుకుంటే ఈ రోజుకి జీరో, నేనేమంటాను, 1,87,000 పుట్లు, మాకు 870 కేజీలు ఒక పుట్టి ఇప్పుడు వదిలేసి ఉంటే అది డెల్టా ఏరియా, ఎకరాకి 4 పుట్లు, 1,87,000 పుట్లు వచ్చిండేవి. 374 కోట్లు వాల్యూ ఆఫ్ పంట వచ్చిండేది. వేల మంది, లక్షల మంది కూలీలు పనిచేసి ఉండేవాళ్ళు. 2660 acres ముతుకూరు మండలం కృష్ణపట్నం దగ్గర ఖాళీగా ఉంది. రెండోది కృష్ణపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 4700 acres 2009లో రాజశేఖర్ టైంలో ఇచ్చారు. అది కూడా పరిశ్రమలు రాలేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. స్టే వికెట్ అయ్యేదానికి కావాల్సిన ఆ లీగల్ డిపార్ట్మెంట్ని వాళ్ళని యాక్టివేట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. భవ్య స్కీమ్ అనేది 50 parks కి ప్లాన్ చేసినారు అధ్యక్ష. 2 phases లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద 20 parks కాల్ చేయడం జరిగింది.
మనము 6 పార్ట్స్ అప్లై చేసినాం అధ్యక్ష. యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారము సెంట్రల్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మూలపేటలో మనం ప్లాన్ చేయడం జరుగుతోంది అధ్యక్ష, కెమికల్ పార్క్. అది కూడా సెంట్రల్ స్కీమ్ కింద ఉంది. అది మనం తొందరలో అప్లై చేసి అది కూడా తెచ్చుకునేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. కోరమండల్ది కూడా ఈ మధ్యనే ఫైనలైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో అది కెమికల్ కి సంబంధించింది, అది కూడా ప్లాన్ చేస్తున్నాం. మనకి వైజాగ్ రీజియన్ లో తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత డిగ్రీ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్లారని గుర్తు చేశారు. అలాంటప్పుడు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా బీటెక్ చదవడంలో తప్పేముందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సులభం చేయాల్సిన ప్రభుత్వం వారి అవకాశాలను తగ్గించే నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సాంకేతిక విద్య పూర్తి చేసిన యువతకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విధానాలను రూపొందించాలని సూచించారు. ఏజెంట్గా మారి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు, మీరు పాలిటెక్నిక్ వనపర్తిలో చేసి సికింద్రాబాద్లో ఏవీ కాలేజ్లో BA చేసి మళ్ళా తర్వాత రియల్ ఎస్టేట్ దందాలకు పోగలిగినప్పుడు ఈ పిల్లలు పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసి ఈసెట్ పోతే తప్పేంది? మీరు పాలిటెక్నిక్ చేసి BA చేయగలిగినప్పుడు వీళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలోకి పోతే తప్పేంది? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఇక రెండవది, ఇలా తెలంగాణ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన రైల్వే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ దక్షిణ మధ్య రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. రైల్వే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పెండింగ్ ప్రాజెక్టులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ROBలు, FOBలు, ఇతర రైల్వే అభివృద్ధి పనులను అనుమతులు వచ్చినా పనులు ప్రారంభం కాకపోవడం సరికాదన్నారు. ప్రజల నిధులతో మంజూరైన ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కాకుండా నేలపై కనిపించాలని స్పష్టం చేశారు. రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల వరకు నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పెద్దపల్లి ప్రాంతంలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఒక్కో స్టేషన్కు సుమారు 30 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. We have come today to discuss about why this injustice is happening towards places where representation is not from the BJP. This is the country's fund, the people's fund. And from Peddapalli we contribute a huge amount in terms of freight. Almost 10% of the railway freight comes from Peddapalli because of our Singareni and coal mines. And it is sad to see that this amount is not being returned for the development of the Peddapalli infrastructure. And we are here to raise our voice and we will continue until Peddapalli gets its rightful due. తెలంగాణలో ప్రతిపాదించిన శక్తి స్కీమ్తో పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేక యువతను ప్రైవేట్ కంపెనీలకు తక్కువ జీతాలతో పంపించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత బీటెక్ చదివే అవకాశాలను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా చేస్తే భవిష్యత్తులో నైపుణ్యాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పరిశ్రమలకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని ఆరోపించారు. ఈ స్కీమ్ వల్ల ఒక్క ఏడాదిలోనే సుమారు 90,000 మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ చేసిన తర్వాత డైరెక్ట్ బీటెక్ వెళ్తారు. బీటెక్ లాటరీ ఎంట్రీ ఉంటుంది సార్, మాకు అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది సార్. ఈ శక్తి స్కీమ్ ఏం చేస్తానంటే బీటెక్ లోకి లాటరీ ఎంట్రీ లేకుండా చేస్తాం సార్. మళ్ళీ లాటరీ ఎంట్రీ లేకపోతే మేము మళ్ళీ ఇంటర్వ్యూలతో చదివి వెళ్ళాల్సి వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు సార్ మాకు. ఈ శక్తి స్కీమ్ తీసేస్తారు సార్. అన్ని నష్టాలు ఉన్నాయి సార్ మాకు. ఈ రోజు ఈ సెట్ అంటే సీఎం గతంలో కూడా ఒక మాట చెప్పినాడు, బీటెక్ విద్యార్థులకి కనీసం స్కిల్స్ కాదు కదా, కనీసం 1 ఫామ్ 1కే నింపరాదు అనే మాటలు మాట్లాడిండు. సో మీరు బీటెక్ పోవడం ఆయనకి ఇష్టం లేదేమో, అంటే బీటెక్ చదివితే యూజ్ లేదనే ఆలోచన చేస్తున్నాడేమో. దానికి ఏం చెప్తారు మీరు? అది చాలా తప్పు సార్. అతనికి ఏం తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి ఏం తెలియకుండా అతను ఎట్లా మాట్లాడతారు సార్? ఈరోజు ఇంతమంది ప్రజలు సార్, ఇంతమంది పిల్లలు దాదాపు డిప్లొమాలో ఈరోజు ఈ సంవత్సరం 90,000కు పైగా పైచలకు విద్యార్థులు చదువుతున్నారు సార్. వాళ్ళ వెనుక తల్లిదండ్రుల ఉన్నాయి సార్, జీవిత భవిష్యత్తులు ఉన్నాయి సార్. ఇట్లా ఈ స్కీమ్ తీసుకొస్తే వాళ్ళ భవిష్యత్తు లాగలేదు. అసలు ఈ స్కీమ్ ద్వారా ఏం చేద్దామని కళ్యాణ లక్ష్మి పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ నేత దూదిపెట్ల బలరాజు యాదవ్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భార్య గీతకు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఈ పథకం అమలుకు సంబంధించి హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కమిషన్లు వచ్చే పనులపై ప్రభుత్వానికి ఆసక్తి ఉందని, సంక్షేమ పథకాలపై దృష్టి లేదని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పిల్ల బరువు అయిద్దని చెప్పేసి, బతకడానికే కాదు సాధడానికే కాదు, పెళ్లి చేయాలంటే బరువు అయిద్దని చెప్పేసి దేవరకొండ లాంటి మా నల్గొండ జిల్లా ప్రాంతంలో వడ్ల గింజ వేసే చంపేటువంటి పరిస్థితి ఉండే. ఆ విధంగా తెలంగాణలో ఈ పరిస్థితులను చూసి చలించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ తెలంగాణలో పుట్టినటువంటి మహిళ ఆడపిల్ల భారం కాదు, ఈ భవిష్యత్ అని చెప్పేసి నిరూపించడం కోసం తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొస్తే సుమారు 14 లక్షల పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్ గారి నాయకత్వంలో పెళ్లిళ్ళు చేసి సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మానవీయ సర్కారు కేసీఆర్ సర్కారు. మరి అలా 33 నెలలు కావస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి. ఈ 33 నెలల్లో 72 సార్లు పైగా ఢిల్లీ పర్యటన చేశారంటే 2 నెలల 12 రోజులు ఢిల్లీ పర్యటనలకే పోయింది. ఇక అమెరికా పర్యటన, దుబాయ్ పర్యటన, సింగపూర్ పర్యటన అదొక 3 నెలలు 3-4 నెలలు పోయింది. అంటే పర్యటనలకు పోతున్నారు తప్ప పథకాల మీద వీళ్ళకు ధ్యాస లేదని అర్థమవుతా ఉంది. ఇక నిన్ననే ఒక 20 బాధ్యత చెప్తా ఉన్నాడు, సొప్పేస్తే కానీ ఆవు పాలియదట, సొప్పేస్తే కానీ ఆవు పాలియదని చెప్పేసి సామెత చెప్తా ఉన్నాడు. ఏందని అర్థం కాలేదట రైతుకు పాపం. అక్కడున్న బాధ్యతకి అర్థం కాలేదు, సొప్పేంది, మేతేంది, పాలేందని. సొప్పేందంటే కమిషన్ ఇస్తేనే 20 బాధ్యత సంబంధించిన బాధ్యత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతకుముందు మా ఎర్రల శ్రీనివాస్ గారు చెప్పినట్టు కమిషన్ వచ్చేదైతే ఖచ్చితంగా పని జరుగుతుంది. మరి కళ్యాణ లక్ష్మి కమిషన్ రాదు, షాదీ ముబారక్ కమిషన్ రాదు, రైతు బంధుకు కమిషన్ రాదు, ఫీజు రియంబర్స్మెంట్కు కమిషన్ రాదు. మరి అలా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కమిషన్ రాదు కాబట్టి సంక్షేమ పథకాలు బంద్ చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకని దాని అఫిడవిట్ కోర్టు లాయర్ ఏం వాదిస్తూ ఉన్నాడు, మీరు ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వట్లేరు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేరు, ఈ 2 ఇవ్వట్లేరు కాబట్టి కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తారని చెప్పేసి వాదన చేస్తూ ఉన్నాడు. ఇది అడ్డగోలి వాదన, ఇది నాకు అర్థం కావట్లే. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేవా? పక్కన్న తమిళనాడులో కావట్లేవా? పక్కన్న నీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నట్టు కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు పెట్టరు కదా. పక్కన్న కర్ణాటకలో కూడా నీ డీకే శివకుమార్ నీ మిత్రులే కదా రేవంత్. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటనపై బీఆర్ఎస్ నేత తులా ఉమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకి రక్షణ లేకపోవడం ఆందోళనకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. మహిళలు, మైనర్ బాలికపై నేరాలు పెరుగుతున్నాయని విమర్శించారు. గతంలో షీటీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించామని గుర్తు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో డ్రగ్స్, గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. మత్తు పదార్థాల కారణంగా యువత పక్కదారి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించకుండా యువతను మత్తులో ఉంచుతున్నారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉన్నాయా, మరి గాలికి వదిలేశాడా అనేది అర్థమవ్వట్లేదు. ఎందుకంటే అనుమానం వస్తుంది మాకు. మీ అందరికి కూడా తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ ప్రపంచం అంతా కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా మైనర్ బాలికల పైన అత్యాచారాలు వయసుతో నిమిత్తం లేదు. అంటే ఒక్క ఇంట్లోనే 6 మహిళల్ని చంపడానికి పాల్పడుతున్నటువంటి నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో పెట్టరేగిపోతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం పరిపాలన చేస్తుంది? పరిపాలన అనేది వాళ్ళ కంట్రోల్లో ఉందా? మరి నేరాలు ఎందుకు పెట్టరేగిపోతున్నాయి? ఎందుకు నేరాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా ఎందుకు పెరుగుతున్నది? అంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వము నైతిక బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ రకమైనటువంటి నేరాలకే పాల్పడే వాళ్ళు అనేక నేరాలు జరిగి ఆడవాళ్ళు మిట్ట మధ్యాహ్నం కూడా ఆడవాళ్ళు బయట తిరగలేనటువంటి పరిస్థితి ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్లకు రక్షణ కల్పించాలి, ఆడవాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పేసి సి టీమ్స్ పెట్టి ఆ సి టీమ్స్ ద్వారా ఎక్కడ నేరాలు జరిగినా అక్కడ వాళ్ళను వెంటనే అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చూస్తే
ఆ నేరాలు అనేది పెట్టరేగిపోతున్నాయి. నిజంగా నేను గ్రామాలలోకి వెళ్ళినప్పుడు గ్రామాలలో చూస్తే యువత సాయంత్రం కాకంటే ముందే ప్రొద్దున్నుంచే మత్తులో మునిగి తేలుతున్నారు. అంటే గ్రామాలలో డ్రగ్స్, గంజాయి, మద్యము విపరీతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం యువతను ఏం చేద్దాం అనుకుంటుంది? అంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఇవాళ యువత ప్రశ్నించకుండా ఉండడం కోసం, నిలదీసి అడగకుండా ఉండడం కోసం యువతను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రగతికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తాది పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వివి రమణ, మండల అధ్యక్షులు వెన్నరాజు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల తర్వాత వీళ్ళు రాజ్యాంగం కాదు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాజ్యాంగం గౌరవ కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు అందరూ వేయండి. కిరణ్ వేసినా అది పంట పెట్టాలి. మళ్ళా సైడ్ గుట్ట మళ్ళీ ఫోటో మంచిగా. దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు. అమరావతి, బెంగళూరు, చెన్నైకి బుల్లెట్ ట్రైన్. దక్షిణాదిలో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని వ్యాఖ్య. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ వెల్లడి. 22A భూముల వివాదానికి బాధ్యత వహించాలని పొంగులేటి రాజీనామా చేయాలని లక్ష్మణ్ డిమాండ్. 22A భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వ్యాఖ్య. పేదల భూములను నిషేధిత జాబితాలోకి ఎలా చేర్చారని ప్రశ్న. కొడుకును కాపాడేందుకే గ్రూప్ 1 పై చంద్రబాబు ఆరోపణలు అన్న జగన్. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలకు ఆధారాలు ఎక్కడ అన్న జగన్. మా హయాంలో గ్రూప్ 1 లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వ్యాఖ్య. ఖైరతాబాద్ లో బోగస్ ఓట్లపై శ్రవణ్ సంచలన ఆరోపణలు. ఒకే చిరునామాలో 44 ఓట్లు, బోగస్ ఓట్ల కలకలం. ప్రైవేట్ కార్యాలయాన్ని నివాసంగా చూపి ఓట్లు నమోదు చేశారా అని ప్రశ్న. బోగస్ ఓట్లపై సమగ్ర విచారణ జరపాలన్న దాసోదు శ్రవణ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి